ఇగో కూరగాయలు తీసుకొని బేరం తీసుకొని బతకాలి. మాకు ఏం లేదు, ఇల్లు లేదు, జాగ లేదు. డబల్ బెడ్రూమ్ది మాకు రాసి ఇచ్చిండ్రు, అది లేదు. పట్ట కాగితం ఇచ్చిండ్రు కానీ జాగా చూపెట్టలేదు. 25 సంవత్సరాల నుంచి మేము ఇస్తూనే ఉన్నాము అప్లికేషన్, కానీ మాకు ఏం దారి లేదు. ఉద్యోగాలు లేదు, పిల్లలకు చదువుంది, చిన్న చిన్న పిల్లలు. ఒక పాప కాలేజ్ పోతుంది ఇప్పుడు, అది గవర్నమెంట్ స్కూల్లో. బాబు హాస్టల్ వేసిన ఇంట్లో కిరాయి ఎన్ని రోజులు కట్టాలి మేము? హాస్పిటల్లో పనిచేస్తా, ఆ కాళ్ళ కిరాయి పైసలు వెళ్తలేదు. ఇంట్లో ఏం సరిపోతుంది? ఏం సరిపోతలేదు, అన్ని రేట్లు అయినాయి. కానీ ఒకటే బస్సు ఇది ఉంది, కిరాయి లేదండి, కానీ మాకేం లేదు. అంటే ఇప్పుడు ఒక లెక్క అంటే ఇప్పుడు కేసీఆర్ ఈయన చెప్పిండు కదా, రాజశేఖర రెడ్డి ఈయన చెప్పిన 6 స్కీమ్లు అలా ఒక్కటి కాలేదు. మాకు కరెంటు బిల్లు అన్నాడు, కరెంటు బిల్లు బి ఫ్రీ కాలేదు. ఇంకోటి అది మహిళలకు 2500 అది ఒక్కటి కాలేదు మాకు. ఇంకా ఇప్పుడు డెలివరీ అయిన వాళ్ళకి ఏమి ఇస్తుండ్రు? ఏమవుతలేదు. పెళ్ళి అయిన వాళ్ళకి ఏమి ఇస్తుండ్రు? మా తులం బంగారం ఎవరికి ఇచ్చిండు? ఎవరికి ఇవ్వలేదు. ఆ మాట వరుసకే ఎవరికి ఏం చేయలేదు. చాలా ఇది వచ్చిన ఎలక్షన్లో మాకు ఏమన్నా ఇవ్వాలి, పేదోళ్ళకి ఏదన్నా చేయాలి కదా. ఇప్పుడు మీరే ఒక న్యాయంతో చెప్పండి ఏదన్నా. ఇప్పుడు గరీబ్ వాళ్ళు ఇప్పుడు ఉన్నారు చాలా. ఇప్పుడు మా ఇంట్లో చూడు, ఒక్కసారి కేసీఆర్ ఉన్నంత రోజులు ఒక్క రోజు కరెంటు పోలేదు. ఇప్పుడు నైట్లో చూడు, 2 రోజులన్నా కరెంటు పోతుంది. మేము 5 సంవత్సరంలో ఒక్క రోజు చూడలేదు కరెంట్ ఇట్లా పోయింది, చూడలేదు. మాకు మంచి నీళ్ళకి ఇబ్బంది లేకుండే, ఇప్పుడు దేనికి నీళ్ళు తాగుతున్నాం. చిన్న చిన్న పిల్లలకి ఎంత రోగాలు ఉన్నాయి, ఎంత మేము ఆస్త పడుతున్నాము. మా పేదలకే తెలియాలి, ఇంట్లో పేదలకు ఎంత కష్టం ఉంది. తిండి మేము ఈ పైసలతో తిండి పెట్టాలా, హాస్పిటల్లో చూపెట్టాలా, పిల్లలకు చూసుకోవాలా, చదువు చూసుకోవాలా, ఎట్లా అని చేయాలి. కేసీఆర్ గెలుస్తేనే బాగుంటుంది, కేసీఆర్ ఉంటేనే బాగుంటుంది. తిప్పలు పడుతున్నాము, ఎన్ని బాధలు పడుతున్నాము, ఎంత చేస్తున్నాము. ఏం ఇప్పుడు అంటే నిలబడ్డాడు కానీ ఏం చేసిండు? ఏం చేయలేదు ఇన్ని రోజుల్లో. ఇప్పుడు ఒక్కటే బస్సు ఫ్రీ ఆడవాళ్ళకి చేసిన బస్సు, దాంతో మేము పోతున్నాం. ఎక్కడంటే అక్కడ ప్రయాణం చేస్తున్నాం, లేదండి. కానీ 6 స్కీమ్ చెప్పి 6 స్కీమ్లో ఒక టీవీ చేయకుంటే ఎట్లా కాదు. నీ బాధ్యత నువ్వు చేస్తున్నావు, మరి ప్రజల బాధ్యత చూడాలి కదా. చూడాలి, బాధ్యత అయితే వాళ్ళు చూడాలి.